హాయ్ అండి, నేను మీ స్వర్ణలక్ష్మి. బాగున్నారా? నేను మీ ముందుకి ఈరోజు సరికొత్త రెసిపీతో వచ్చానండి. అది రైస్ పౌడర్తో చేసిన స్వీట్ పూరి. మరి దీనికి కావలసిన వస్తువులు తెలుసుకుందామా? ఆయిల్ అండి, కొంచెం 1 కప్ రైస్ పౌడర్ అండి, కొంచెం వాటర్ అండి, 1 బౌల్ షుగర్ అండి. ఇలా ఈ రెసిపీ కావలసినంత వాటర్ వేసుకోవాలండి. ఇది బాగా కెర్లొచ్చిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి తగినంత. దీంట్లో మనం తగినంత షుగర్ వేసుకోవాలి. బాగా ఇది కెర్లొచ్చిన తర్వాత బాయిల్ అయిన తర్వాత వాటరు, దాని తర్వాత బియ్యం పిండి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారా, ఇది బాగా పొంగిందండి వాటరు. మనం ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మంచి కలర్ వస్తుందండి. తర్వాత మనం బియ్యం పిండి నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారు కదండి, ముద్ద భలే వచ్చింది. ఇలాగా ఉండలు లేకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారేక నునువెచ్చని వేడితో మనం ముద్దల్లా చేసుకుని పూరి ఒత్తుకోవాలి. ఇప్పుడు ముద్ద ఇలా వచ్చింది కదండి, దీన్ని మనం పూరిలాగా ఇలా ఒత్తుకోవాలి. దాని తర్వాత ఇలాగా గ్లాస్తో మనం చక్కగా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే చిన్న చిన్న పూరీలు చాలా బాగా వస్తాయండి. నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి తగినంత. ఇప్పుడు ఈ నూనె బాగా వేడెక్కిందండి. దీంట్లో మనం ఈ పూరీలు నెమ్మదిగా వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఈ స్వీట్ పూరీలు. మనం ఎప్పుడు ఇళ్ళల్లో గోధుమ పిండి పూరీ చేసుకుంటాం, మైదా పిండి పూరీ చేసుకుంటాం, కానీ బియ్యం పిండి పూరీలతో మనం ఎప్పుడూ చేసుకోలేదండి. ఇది ఒక సరికొత్త రెసిపీ అండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు నెమ్మదిగా మనం ఒక్కొక్కటి పూరీ వేసుకోవాలి. చూసారు కదా, ఈ పూరీలు బాగా పొంగుతున్నాయండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయండి పూరీలు. ఇలా తీసుకోవాలి. నెమ్మదిగా ఒకదాన్ని ఒకటి వేసుకోవాలండి. చూసారు కదండి, ఇది బాగా బ్రౌన్ కలర్లో వేగింది. ఇది మనం ప్రయాణాల్లో వాడుకోవచ్చు, ఉపవాసంలో వాడుకోవచ్చు. ఇది వారం రోజులు బాగా ఉంటుందండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఇది బాగా మంచి ఆహారం అండి. ఇది మంచి హెల్దీ ఫుడ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. జై హింద్.